ప్రత్యేకంగా మేము ఒకప్పుడు ఇటువంటి సన్నిధానం లేనటువంటి వారము, మేము భయంకరమైనటువంటి విగ్రహారాధకులం. వీళ్ళ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ నిజంగా ఆత్మ శరీరం అని యోచించే జ్ఞానం లేదు. నిజంగా నేను చిన్నతనంలోనే కదా 12-13 సంవత్సరాల్లోనే అనేక విషయాల్లో కదా నేను ఒక క్షణం కూడా పోకుండా పనిచేసేవాడిని. అయినా నిజంగా ఇంటికి సాయంత్రం వచ్చేసరికి నేను అన్ని దేవుళ్ళు ఒక్కటే అని నేను తలుచుకొని పండుకునేవాడిని. అలా ఉంటుండగా నిజంగా నా జీవితంలో అక్కడ మా పెద్దమ్మ కొడుకు అంటే మా అమ్మ అక్క కొడుకుకి భయంకరమైన దయాలు, సేన లాంటి దయాలు బట్టి ఉంటుండగా నిజంగా ఆయన తిక చేస్తూ ఉంటుండగా నిజంగా ఆయన ద్వారా ఫలాని యేసుప్రభు దగ్గరకు పోతే ఖచ్చితంగా దయాలు ఇస్తాయన్నటువంటి నమ్మకం చేత ఆయన అక్కడ వెల్దుర్తి గ్రామంలో నిజంగా అక్కడ ఒక సంఘం ఉండేది. అక్కడ ఆయనకు రావడం ద్వారా అనేక దినాలు ఆయనకు వస్తూ ఉన్నాడు. కోనాటికి నయమేస్తూ ఉన్నది కదా. అక్కడ ఆయనకు చదువు రాదు, ఏం తెలియదు కాబట్టి అక్కడ కడపత్రికలల్లా తెచ్చేది. నిజంగా నాకు చదువు వస్తుంది, ఓ 4వ తరగతి వరకు చదువుకున్నాను. నన్ను ఇంటికి పోయి చదివించుకునేవాడు. అలా చదివించుకుంటూ ఉంటే నిజంగా నేను రాను చదువుకుంటా కదా, ఒరే నిజమైన దేవుడు కదా ఈయననే కదా, ఆది కాండం గురించి అన్ని కడపత్రికలే చదివేవాడిని. బైబిల్ అంటే నాకు తెలియదు. అటువంటి చదువుకుంటూ ఉండగా చిన్నతనంలోనే నిజమైన దేవుడని నాకు మధ్యలోన నిజంగా నాటిపోయింది. అప్పుడు చిన్నతనంలో ఉన్న మా పెద్దలు, మా కుటుంబం వాళ్ళు నిజంగా ఎల్లమ్మ, సుంకులమ్మ, రకరకాల దేవుళ్ళు మా అమ్మకు పైలేకొచ్చేది, మా అవ్వకు పైలేకొచ్చేది. ఆపాకు మండలం తీసుకుని ఉల్లాడేవారు, రకరకాలుగా భయంకరంగా చేసేవారు. నిజంగా అటువంటి స్థితిలో ఉంటుండగా ఎట్లా చేయాలని చెప్పి నేను అదే లోపలనే పెట్టుకొని ఉన్నాను. అయినా నాకు వివాహ సమయం వచ్చినప్పుడు వివాహం చేశారు. వివాహంలో కూడా అట్లనే ఉన్నాను కదా. అట్లా జరుగుతూ ఉంటుండగా కదా ఒక సమయానికి దేవుడు తన కృపచేతనే ఈ నంద్యాల ప్రాంతం నుండి జోసెఫ్ సార్ని కొంతమంది చూసింటారేమో కానీ ఇక్కడ ఆయన టీచర్గా మా ఊరికి వచ్చాడు. మా ఊరికి వచ్చినప్పుడు నిజంగా నేను అప్పుడప్పుడు కదా టీచర్ని కూడా కలిసేవాడిని ఇంటికాడికి పోయి కదా. మా ఊర్లోనే అప్పుడు స్నానం వేసిండే ఒక రూమ్ తీసుకొని, ఆయనకు వివాహం అయ్యలేదు. అప్పుడప్పుడు ఆయన కలుసుకొని ఉన్నప్పుడు ఆ టీచర్ కూడా తొలితనాన్ని నమ్మేవాడు కాదు. అటువంటి స్థితిలో ఉంటుండగా అప్పుడప్పుడు ఆ సారు వెల్దుర్తికి ఆరాధనకు పోయేవాడు, తొగడిచేడుకు పోయేవాడు. అప్పుడు ఆయనను వెంబడించేవాడిని. నేను వెంబడిస్తున్నప్పుడు అట్టే చిన్నగా అలవాటైనాడు కదా. ఇక్కడ మా పెద్దమ్మ కొడుకు అని చెప్తే కదా, ఆయన నిజంగా సొంత బంధువే. మేము యాదవులము, కురువులము. నిజంగా ఆయన ఒక కురువు, ఆయన కనికీడిలో ఏలి అని ఉండేవాడు. ఆ ఏలియా నిజంగా అప్పుడప్పుడు నెలకోసారి, 2 నెలలకోసారి మా ఊరికి వచ్చేవాడు అతని ఇంటికి, మా పెద్దమ్మ కొడుకు ఇంటికి. ఆ సమయంలోన ఆయన సువార్థికుడు సేవకు సమర్పించుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఆ టీచర్ మా ఊరిలోనే ఉన్నాడు. అప్పుడు ఆ టీచర్ని ఆయన మా పెద్దమ్మ కొడుకు ఇంటికాడికి పిలిచినప్పుడు నిజంగా అప్పుడు నన్ను కూడా పిలిచాడు. మేమందరం ప్రార్థన కూడికకు వచ్చి ఉన్నాం. అందరము ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నిజంగా భయంకరమైనటువంటి నిజంగా రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కదా 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా మరణం పాపం ద్వారా, అక్కడ ఆ మాట చదువుతాం చూడి. ఇంకా రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నిజంగా ఆ మాటను చదివి స్పష్టంగా నాకు తెలియజేసినట్టు ఇక్కడ ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో ఎంతగానో మాట్లాడినాడు. 5వ అధ్యాయం 12వ వచనం ఇట్లుండగా అనే మాట అక్కడ కనబడుతుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అనే మాట చదివి ఆ మాటను బట్టి కదా ఆయన వివరించాడు. ఈ లోకంలో పాపం నిజంగా కదా, ఉద్యోగస్తులైతే నెలతాలకు జీతం వస్తుంది, రైతు అయితే సంవత్సరానికి వ్యవసాయ ఫలితం వస్తుంది. నిజం కూలి పని చేసి 8 గంటల కూలి 6 గంటలు కావచ్చు కదా. కూలి పని చేసే వారికి సాయంత్రం తాల కూలి మీద ఆధారపడే పని చేస్తారు. కానీ
నిజంగా పాపానికి నిజంగా ఏమొస్తుంది? నిజంగా పాపం వలన వచ్చు జీతం మరణం అని 6:23లో అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఆ మాట ముందుకు తెచ్చి నిజంగా ఎంతగానో హెచ్చరించాడు కదా. స్కూల్లో బడికి పోతే కదా ఆలు నేర్చమంటే బెత్తాలతో కొట్టినా కానీ సారులు ఆ విద్య రాదు. కానీ పాపము ఎవ్వరు చెప్పకున్నా కానీ అది పాపము క్రియలు, పాపపు అలవాట్లు నిజంగా ఏర్పడతాయి. ఎందుకనగా మనం పాపములో పుట్టిన వారము, పాపంలోనే మన తల్లి గర్భం ధరించి ఉన్నది కాబట్టి, పాపపు క్రియల్లో ఉన్నాం కాబట్టి పాపక్రియలు మానవుల్లో చిన్నప్పుల్లోనే కదా ఉంటాయని అక్కడ వివరించాడు, కొంత స్పష్టంగా వివరించాడు. ఆ మాట ద్వారా నేను పట్టబడ్డాను. ప్రియులారా, ఆ మాట నా హృదయంలో కదా పాదుకొని పోయింది. అప్పటి నుండి నేను ఆత్మీయంగా దినదినము ఎల్దుర్తిపోవడము, నిజంగా జోసెఫ్ సార్ ఇంట పోవడము, అదే అట్లా వినడము జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇంటికాడ కూడా నిజంగా రేడియో వాక్యం వినేవాడిని. అరార్కమూర్తి స్పష్టంగా నాతో మాట్లాడేవాడు. ఆ రేడియోలో బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. ఎట్టగాల్సినట్టు మాట్లాడుతూ ఉంటుండగా నేను ప్రత్యేకంగా ఆ సమయానికి పనెల్ల ముగించుకొని ఆ రేడియో ముందు కూర్చునేవాడిని కదా. కొంతకాలానికి మేము ముగ్గురం అన్నదమ్ములము, మేము కూడా ఎడగలిపోయినాం. నిజంగా నాకు వివాహమైన తర్వాత అప్పుడు నాకు రేడిగా లేదు, మా అన్నోళ్ళకి రేడిగా ఉంది. ఇంకా వాటికి పోతే నన్ను ఇంకా తిట్టడం కాదు మా అన్నోళ్ళు. నిజంగా అలా ఉంటుండగా లేదులేనా నిజమైన దేవుడు సృష్టికర్త అని నేను చెప్పేవారిని. అలా ఉంటుండగా నేను రోజు అక్కడ వారం వెల్దుర్తి పోయి ఇచ్చినప్పుడల్లా మా అన్నోళ్ళకి మాకు 3 ఎకరాల వరిమెడి ఉండేది. అక్కడ వరిమెడికి దీని రోజు రేత్రి నీళ్ళు కట్టుకుని పోయినప్పుడల్లా వాళ్ళకి చెప్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను కన్నీటితో. వాళ్ళు వేదనతో కదా ఆయన సన్నిధిలో కన్నీటితో మొర పెడుతూ ఉంటుండగా వాక్యానుసారంగా నువ్వు నీ ఇంటి వారిని రక్షింపబడదని 30 అపోస్తల కార్యంలో రాయబడినట్టు నిజంగా నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా అయినా మా ఎన్నోళ్ళు దూషించేవారు, తిట్టేవారు, కొత్త మతాన్ని తెచ్చుకొస్తావు, నువ్వేంది అంత తిక్క చేస్తుండవు రానేవారు. అట్లా చెప్తూ ఉంటుండగా మా ఎన్నోళ్ళు కూడా ఒక నిజంగా కదా ప్రణాళిక ఏర్పడింది. మా పెద్దన్న దగ్గరికి రానిచ్చేవాడు కాదు, ఆయనకు ఓసారి పాము కరిచింది. అప్పుడు నేను ఇంకా తెల్లవారులు నిద్రగాల కదా పాము కొరికితే అప్పుడు వాళ్ళంతా కూర్చొని వాక్యం చెప్పి అన్ని విధాలుగా వాళ్ళని ప్రోత్సహించినప్పుడు నిజంగా ఒకసారే కాదు ఇంకోసారి కూడా కొరికింది. అట్లా 2-3 సార్లు కొరికి తలకు మా ఆయన మీద పడిపోయినాడు. వాయిభంగా సస్తాన్రా, దేవుని నమ్ముకుంటూనే బాగుంటుందని నిజంగా ఆయన ఒక ప్రణాళిక కలిగింది. అప్పటి నుండి నిజంగా ఆ దేవుణ్ణి కదా ప్రార్థించడానికి అలా కాదు ఇలా కాదు అని చెప్పి కదా అట్లా వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అప్పుడు నిజంగా నేను విగ్రహారాధనలోనే కుండలు మా ఇంట్లోనే ఉన్నాయి, ఎల్లమ్మ కుండలు ఉన్నాయి, అన్ని రకరకాలుగా ఉన్నాయి. నిజంగా మా అవ్వ పూజలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తలియలు పట్టక ముందుకే నేను తినేసేవాడిని వాళ్ళకి తెలకుండగా కదా. నిండుగుండ నీళ్ళైనా ఏదైనా నాను ముందు తినేవాడిని, సప్పుడు కాకుండా ఉండేవాడిని కదా. నాకు తెలిసిపోయింది కదా దాని సంగతి. అలా ఉంటుండగా నిజంగా ఒకసారి ఆర్ఆర్కేమూర్తి రేడియో వాక్యం ద్వారా విన్నప్పుడు నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావే, కుటుంబంలో ఈ కుండలు విగ్రహారాధన ఉంటే ఇది దేవునికి అవమానమని నిజంగా ఆ వాక్యం ద్వారా నేను విన్నప్పుడు అబ్బా ఎట్లా చేయాలబ్బా, కుటుంబంలో నిజంగా ఈ విగ్రహాలు పెట్టుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడు కదా అని మా అమ్మకి చెప్పకుండానే ఆ కుండలు మరసంగా గోనపట్టలు కట్టుకొని కాలువల పారేసి స్థలకు వాళ్ళు ఏడ్చి విలపించి నన్ను ఇంకా తిట్టడం కాదు, అది దూషణ కాదు. అది కాక మా పెద్దమ్మ కొడుకు టీవీని కూడా పోయినారు కొట్లాటకి కదా. కొట్లాటకు పోతే నిజంగా ఆయన కూడా సహించగలిగాడు. అలాగూ కదా చిన్నగా కదా అప్పుడు దేవుని ప్రణాళిక ద్వారా నిజంగా అప్పుడు జోసెఫ్ సార్ ఊర్లోనే ఉన్నాడు టీచర్గా కదా. అప్పుడు అందరము కదా ఒక మా నడిపన్న ఇంటికాడ ప్రార్థన పెట్టేవారు ప్రతి గురువారం. అక్కడ ప్రార్థన ద్వారా ఎదిగింపజేస్తూ ఆయన ఎన్నో విధాలుగా మాకు మాదిరి చూపిస్తూ నిజంగా చిన్నగా మందిరాన్ని కట్టుకోవడానికి కూడా గొప్ప ప్రణాళిక మాకు ఇచ్చారు. ప్రియులారా, అట్లా కొద్ది దినాల్లో కూడా భయంకరమైన శ్రమలు కదా, ఎద్దులు చచ్చిపోవడము, అనేక గొడవలు, మా ఇంట్లో రోగాలు రకరకాలుగా నిజంగా వచ్చినాయి. పశువుల శోధన వచ్చినప్పుడు కూడా చూడు, నువ్వు లేని దేవుణ్ణి తెచ్చి నీ ఎద్దు చచ్చిపోయా. సో పెద్ద 3 ముళ్ళ కూడా వెంబడే రేత్రి చనిపోయింది కదా. అలా ఉంటుండగా నిజంగా భయంకరమైన రోగాల చేత
ఇలాగ పీడింపబడుతుండగా ఆయన దేవుని కృపచేత ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు అలాగనే నిలబెట్టాడు. అనేక మంది ద్వారా దూషణలు కదా, నిజంగా అనేక విధాలుగా నిజంగా అనేకులు తిట్టేవారే కానీ తిట్టని వారు లేరు. నిజంగా అనేకులు బంధువులు అందరూ కదా మమ్మల్ని దూషించినా కానీ దేవుని కృపచేత వాక్య బలము చేత మేము అదే దేవుని మీద ఆధారపడి కదా నిలబడగలిగినాం. ప్రియులారా, అలా నిజంగా చేస్తూ ఉన్నప్పుడు నిజంగా అందరము రక్షింపబడ్డాము. 1985 మేము రక్షింపబడినాం, మారుమనసు పొందినాం, ఎల్దుర్తికి సహవాసానికి పోయేవారం. అలా ఎన్ని రోజులు, సంవత్సరం అయిన తర్వాత చిన్నగా మందిరం కట్టుకున్నాం. మందిరం కట్టుకొని కదా అక్కడనే ఆరాధన ప్రారంభం చేసినాక కొన్ని దినాలకు మా అన్నకు 5 మంది బిడ్డలైతే కదా ఆమెను 3వ ఆమెని ఎరకల చెరువుకి ఇచ్చినాం. ఆమె ద్వారా కూడా అక్కడ ఆమె ప్రార్థన చేస్తున్నాక అక్కడ సంఘం ఏర్పడింది. ఇక్కడ సొంత ఊరైతే మాది చెరకలపాడే. మా నాయన ఇల్లిరకమని ఇల్టం వచ్చినాడు పుట్లూరుకి కదా, మా అమ్మది అయితే ఇంటికి వచ్చినాడు. నిజంగా అక్కడ మా రక్త సంబంధులు ప్రార్థన చేయడం ద్వారా అక్కడ కూడా నమ్ముకున్నారు. మా అక్కకు 3 కొడుకులు, వాళ్ళు కూడా రక్షింపబడ్డారు మా ప్రార్థనల ద్వారా. ఎంతగానో గొప్ప దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. నిజంగా ఎన్నో శ్రమల గుండా కూడా నడిచినా కానీ కదా సాతానుడు ఎన్నో విధాలుగా మమ్మల్ని నిలబెట్టేయాలని ఎత్తేయాలని చూసే కానీ కదా వాక్య బలం బాగుంది కాబట్టి కదా దేవుడు ఆయన ఆత్మ ద్వారా ప్రతి విషయంలో మాతో మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. ఆ దినానికి జోసెఫ్ సార్ని కూడా మా మధ్యకు తెచ్చి ఆయన మాదిరి చూపించాడు కదా. ఒకప్పుడు మేము ఆత్మ శరీరం అని యోచించే జ్ఞానమే లేదు, ఆయన అన్ని బయలుపరిచి ఈ వాక్య సత్యాన్ని మా ముందుకు తెచ్చిన తర్వాత అందరూ కుండల అందరూ రక్షింపబడిన తర్వాత మేము ఆ మందిరం కట్టుకోవడము జరిగింది. ప్రియులారా, దేవుని కృపచేత నిజంగా మా అన్న 5 మంది బిడ్డలను కూడా నమ్ముకున్న వాళ్ళకే ఇవ్వడం జరిగింది. నిజంగా మా నడిపెన్నకు 2 బిడ్డలు, 1 కొడుకు, వాళ్ళకు ఒక్కరొక్కరు అయితే నాకు 3 కొడుకులు. అలా నిజంగా నా 2 కొడుకులు కూడా వివాహం అయింది. ఇంకొకడు చిన్నోడు ఉన్నాడు. ఇంకా కదా ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉంటుండగా చిన్న మందిరం పట్టణందుకు ఇంకా పెద్ద మందిరము నిజంగా అక్కడ ఏర్పడింది. ఈ విశాలమైన మందిరం 3 ఊర్ల వాళ్ళు పోయినా మందిరం పడుతుంది. అటే ఎరకల చెరువు ఇదల్లా నిజంగా దేవుడు నిజమైన ద్రాక్షవల్లి కదా. ఒక్క సాట మంటరేగతాలకు వనమల్లా ఎట్లా అంటుకుంటుందో మా బంధువులు, మా రక్త సంబంధులు అక్కడ 3 ఊర్ల ద్వారా ఈ కార్యాన్ని దేవుడు గొప్పగా జరిగించి ఉన్నాడు. దేవుని కృప. ప్రియులారా, ఆ కృపగిన లేకుంటే మేము ఎప్పుడో నిజంగా నిర్మూలమైపోయేవారం కదా. కీడుకు ప్రతి కీడు చేసేవారం. నిజంగా దూషణకు ప్రతి దూషణ మా జీవితంలో ఉండేది కదా. ఎప్పుడో మా కుటుంబాలు నాశనం అయిపోయేటివి కదా. మా అన్న తాగేడు, మా 2 అన్నలు తాగుతుండ్రి, మా నాయన తాగేతోడు నిజంగా ఆయన ఓ సారాయి శీష తెచ్చి మంచికింత పోసిచ్చేవాడు. నేనేం తాగేదిలే కదా. పంచుకునేవారు, పాటరా తాగురా 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 అని కదా. నేనేం తాగేవాడిని కాదు. వాళ్ళు నిజంగా అలా కొనసాగుతూ ఉంటుండగా ఆయన దేవుడు మహాకృప చేత మనం ఎంత భాగ్యవంతులమైనామంటే అంత భాగ్యవంతులమైనాం. నిజంగా ఆ దేవుని ప్రేమకి అర్థం చేసుకోలేకుంటే నిజంగా మనం ఎప్పుడో నిర్మూలమైపోయేవారం. ప్రియులారా, దేవుడు మా పట్ల, మా కుటుంబాల పట్ల ఎంతగానో గొప్ప కార్యాన్ని జరిగించి ఉన్నాడు. నిజంగా ఆ భయంకరమైన విగ్రహారాధన నుండి విడుదల పొందడం, ఆ నిజమైన వెలుగును మేము తెలుసుకోవడం ఇది మహాభాగ్యం, ఆయన కృప. ఎందుకో ఆయన ప్రణాళికలో ఉన్నాం కాబట్టి. ఇంకా మా రక్త సంబంధులు, బంధువులు ఇంకెందరో ఉంటున్నారు. నిజంగా అనేకులకు ఈ భాగ్యం లేదు. మేము ఈ భాగ్యం పొందుకున్నామంటే నిజంగా ఈనాడు ఎంత దండిలమో. వీళ్ళారా, ఇంకా నిజంగా కదా ఈ ప్రణాళిక ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరికైతే లేదో ఆ నిజమైన సృష్టికర్తను తెలుసుకొని నిజంగా అనేకులు మార్చబడి దేవుని మహిమార్థమై జీవించాలని నిజంగా మా ఆశ, మా కోరిక ఉన్నది. వీళ్ళారా, ఇది శాశ్వతమైనది కాదు. మేము అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారం. ఈ లోకంలో ఎన్ని హోదాలున్నా, ఎన్ని కార్లున్నా, ఎన్ని ప్లాట్లున్నా కదా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఎన్ని ఉన్నా కానీ అవన్నీ నిష్ప్రయోజనమని గమనించాలి. ఇది శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం. ఇది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఇది భ్రమ పెట్టే లోకం. ఇది ఈ లోకాన్ని నమ్మకుండగా కదా. ఇప్పుడు నిజంగా దేవుడు మన కోసం ఆయన ప్రాణాన్ని బలి చేసి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఇంత గొప్ప రక్షణ సిద్ధం చేసి ఉంటుండగా వీళ్ళారా, నిజంగా రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. కానీ త్వరలో ఆయన సన్నిధిలో మనం ఉండి
నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రణాళిక ద్వారా మనం రక్షింపబడి ఇంత గొప్ప భాగ్యాన్ని మనము పొందుకుంటే ఎంతైనా ధన్యురాలమవుతాం. ఈ లోకంలో ఎవరైతే ఆ మారు మనసు రక్షణ లేదో వాళ్ళు దేవుని ఉగ్రత కింద ఉన్నారని లెక్క. వీళ్ళారా, నిజంగా ఈ సాక్ష్యం ద్వారా మీరైనా ఎవరైతే ఈ ప్రణాళిక లేదో అందరూ రక్షింపబడి మారు మనసు పొంది దైవరాజ్యానికి హక్కుదారులు కావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. సాక్షిగా